అఖండ 2 నందమూరి బాలకృష్ణ మాస్ జాతర వెండి తెరపైకి వస్తుందంటే అభిమానులకు పోనకాలే. అయితే డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ వివాదాల కారణంగా డిసెంబర్ 12కు వాయిదా పడింది. కేవలం 7 రోజులు వెనక్కి వెళ్ళినప్పటికీ ఈ వాయిదా వెనుక అసలు చాలా పెద్ద కథే నడిచింది. ఎన్నో అడ్డంకులు, ఉత్కంఠ మధ్య అఖండ 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కావడానికి సిద్ధమైంది. కానీ విడుదలకు కొద్ది గంటల ముందు పాత ఫైనాన్షియల్ వివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. 14 డీల్స్ ప్లస్ సంస్థకు సంబంధించిన వివాదంలో అఖండ 2 నిర్మాతలు ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో రిలీజ్ డేట్ను డిసెంబర్ 12కు వాయిదా వేయక తప్పలేదు. టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు రంగంలోకి దిగారు. ఇందులో ముఖ్యంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పేరు వినిపించింది. ఈ వివాదాన్ని తానే డీల్ చేస్తున్నట్లు, తొలి రోజే ఇది ఓ కొలికి వస్తుందని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. అంతా బాలయ్య సినిమా రిలీజ్ కోసం సురేష్ బాబు కృషి చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు సురేష్ బాబు ఈ వివాదాన్ని డీల్ చేయడానికి వెనుక అసలు కారణం అఖండ 2 రిలీజ్ కాదు. గతంలో ఏరోస్ సంస్థ రానా దగ్గుబాటి అరణ్య సినిమాకు సంబంధించి 6 కోట్ల పేమెంట్ ఒకటి బాకీ ఉందట. ఇప్పుడు 14 డీల్స్ ప్లస్ సంస్థకు ఏరోస్తో ఉన్న వివాదంలోకి దూరి తమకు రావాల్సిన 6 కోట్లను వసూలు చేసుకునేందుకు సురేష్ బాబు ప్రయత్నించారట. అంటే సురేష్ బాబు ఈ సినిమా విడుదల సమస్యను పరిష్కరించడం కంటే తమ కుటుంబానికి రావాల్సిన పాత బాకీలను సెటిల్ చేయించుకోవడానికే ప్రత్యేకంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే సురేష్ బాబు ఈ వివాదాన్ని బాలయ్య సినిమా కోసం కాదు, రానా బకాయిల సెటిల్మెంట్ కోసం డీల్ చేశారు. ఇక మరోపక్క ఈ వివాదం మొదలు కావడానికి ముందే అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా వారణాసికి వెళ్లారు. సినిమా ఫైనాన్షియల్ టెన్షన్స్ వల్ల రిలీజ్ ఆగిపోయిందని తెలిసి కూడా ఆయన హైదరాబాద్కి రాలేదు. నిజానికి అఖండ 2 నిర్మాతల నుంచి బోయపాటికి ఇంకా 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ రావాల్సి ఉందని టాక్. ఈ ఫైనాన్షియల్ వివాదాల్లో తాను జోక్యం చేసుకుంటే తనకు రావాల్సిన 7 కోట్లు రాకపోగా ఎదురు తాను ఎక్కడ సంతకాలు పెట్టాల్సి వస్తుందో, అమౌంట్లు ఇవ్వాల్సి వస్తుందోననే భయం బోయపాటికి కలిగినట్లు సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉండి ఎవరికీ అందుబాటులోకి రాలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు, నిర్మాతల మధ్య డబ్బు విషయంలో ఇంత గ్యాప్ రావడంతో అఖండ 2 వాయిదా మరింత హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా ఇన్ని వివాదాలు, ఇన్ని సెటిల్మెంట్ల మధ్య అఖండ 2 సినిమా డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12కు వాయిదా పడింది. కానీ ఆశ్చర్యంగా ఈ వివాదాల వల్లే సినిమాకు కావలసినంత బజ్ లభించింది. ఓవర్సీస్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బిగ్ స్క్రీన్ పై బాలయ్య మాస్ తాండవాన్ని చూసేందుకు అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా వాయిదా పడితే నెగిటివ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ మాత్రం ఈ మొత్తం కథనం అఖండ 2కు మరింత ప్రచారం తెచ్చిపెట్టింది. వివాదాలు, వాయిదాల తర్వాత వస్తున్న బాలయ్య మాస్ తాండవం థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.